హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ అండ్ డాటర్ కుకింగ్కి స్వాగతం అండి. ఈరోజు మనం పాయసం చేసుకుందాం. ముందుగా బియ్యాన్ని కడిగి పక్కన ఉంచుకోవాలండి. ఈలోపు పొయ్యి మీద పెట్టుకొని బియ్యం అంతా రైస్ అంతా ఉడికేలాగా ఉంచుకొని రైస్ పొంగొచ్చిన తర్వాత ఈలోపు అండి బియ్యంలో వాటర్ అంతా పోయేలోపు మనం బెల్లాన్ని దంచి పెట్టుకోవాలి. అలాగనే కాచి చల్లార్చిన పాలను కూడా తీసుకోవాలండి. ఆ వాటర్ అంతా ఎగిరిపోయిన తర్వాత మనం పాలు పోసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం దంచి పెట్టుకున్న బెల్లాన్ని కూడా ఆ పాయసంలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. రైస్లో మిల్క్ జాగరి బాగా కలిసిపోవాలండి. ఆ తర్వాత ఈలోపు మనం ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని నెయ్యి కాగిన తర్వాత అందులో కట్ చేసుకున్న జీడిపప్పు, పిస్తా ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత ఇలాచీని కూడా తీసుకొని ఇలాచీని కూడా బాగా దంచుకోవాలండి. ఇలాచీని కూడా దాంట్లో ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. ఆ పాయసంలో ఆ ఫ్లేవర్ మంచిగా వస్తుందండి. ఆ తర్వాత మనము కట్ చేసుకున్న బాదం, జీడిపప్పు వేయించుకున్నాం కదండి, అవన్నీ కూడా పాయసంలో వేసుకొని డెకరేషన్ చేసుకోవాలి. అంతే అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.